సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రగ్ ముఠాలను అంతమొందించేందుకు వెనజువేలాపై సైనిక దాడులకు సిద్ధమవుతున్నారు. 8 యుద్ధ నౌకలు, జలాంతర్గామి, 10 F-35 యుద్ధ విమానాలు, 4500 మంది సైనికులతో అమెరికా సైనిక శక్తిని మోహరిస్తోంది. అయితే ఇప్పటికే తాను ఎన్నో యుద్ధాలను ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి కూడా కావాలని అడుగుతున్నారు. అందుకోసం పలు దేశాలు కూడా ట్రంప్ను ప్రతిపాదించాయి. మరి ఇప్పుడు వెనజువేలాపై యుద్ధానికి దిగితే ట్రంప్కు నోబెల్ బహుమతి వస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ఎన్నో యుద్ధాలను ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలంటూనే మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని గొప్పలు చెప్పుకునే ట్రంప్ ఇప్పుడు వెనజువేలాపై సైనిక దాడులకు దిగుతున్నాడు. అమెరికా జూలై నెలలో ట్రంప్ లాటిన్ అమెరికా డ్రగ్ ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటూ వాటిపై సైనిక శక్తిని ఉపయోగించమని పెంటగాన్కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు నుంచి అమెరికా కరేబియన్ సముద్రంలో 8 యుద్ధ నౌకలను యుఎస్ఎస్ ఐఓ జిమా, యుఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యుఎస్ఎస్ పోర్ట్ లాడర్డేల్, యుఎస్ఎస్ గ్రేవ్లీ, యుఎస్ఎస్ జాసన్ డుహ్నామ్, యుఎస్ఎస్ శాంప్సన్, యుఎస్ఎస్ లేక్ ఎరీ, యుఎస్ఎస్ మిన్నియాపోలిస్ సెయింట్ పాల్, యుఎస్ఎస్ న్యూపోర్ట్ న్యూస్ అనే ఒక జలాంతర్గామిని మోహరించింది. ఈ నౌకలు టామ్ హాక్ క్షిపణులు, ఏవి-8B హ్యారియర్ యుద్ధ విమానాలతో సన్నద్ధమై ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 5న 10 F-35 స్టెల్త్ యుద్ధ విమానాలను ప్యూర్టోరికోలోని వైమానిక స్థావరానికి తరలించారు. వాటితో పాటు P-8 నిఘా విమానాలు కూడా రంగంలోకి దిగాయి. మరోవైపు సెప్టెంబర్ 2న వెనజువేలా నుంచి బయలుదేరిన ఒక డ్రగ్ బోటును అమెరికా సైనిక దళాలు ధ్వంసం చేశాయి. దీనిలో 11 మంది ట్రెన్ డి అరాగువా ముఠా సభ్యులు మరణించారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సైనిక చర్యలు అన్యాయమైనవని, నీతి విరుద్ధమైనవని నేరపూరిత బెదిరింపుగా వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో పేర్కొన్నారు. దీన్ని ప్రభుత్వ మార్పిడి కోసం అమెరికా కుట్రగా ఆరోపించారు. సెప్టెంబర్ 4న 2 వెనజువేలా F-16 యుద్ధ విమానాలు యుఎస్ఎస్ జాసన్ డుహ్నామ్పై దక్షిణ కరేబియన్లో షో ఆఫ్ ఫోర్స్గా ఫ్లైఓవర్ నిర్వహించాయి. దీనిని పెంటగాన్ అత్యంత రెచ్చగొట్టే చర్యగా విమర్శించింది. మాడ్యూరో 45 లక్షల మంది సివిలియన్ మిలీషియాను, 15,000 సైనికులను కొలంబియా సరిహద్దుల్లో మోహరించారు. దేశ రక్షణ కోసం రిపబ్లిక్ ఇన్ ఆర్మ్స్ ప్రకటించారు. తమ సార్వభౌమత్వాన్ని, శాంతి హక్కును, స్వాతంత్ర్యాన్ని అమెరికా తప్పనిసరిగా గౌరవించాలన్నారు. తాను ట్రంప్ను గౌరవిస్తానని, తమ మధ్య ఉన్న విభేదాలు సైనిక పోరుగా మారకూడదని మాడ్యూరో పేర్కొన్నారు. వెనజువేలా ఎప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటుందన్నారు. తమ దేశంపై దాడి చేస్తే వెంటనే సాయుధ పోరు మొదలవుతుందని మాడ్యూరో ప్రకటించారు. ఇక డ్రగ్ బోటు దాడి వీడియోను నకిలీ అని వెనజువేలా కమ్యూనికేషన్స్ మంత్రి ఫ్రెడ్డీ పేర్కొన్నారు. అయితే ఈ దాడి అంతర్జాతీయ జలాల్లో జరిగినట్లు అమెరికా పేర్కొంది. మాడ్యూరోను నార్కో టెర్రరిస్టుగా ఆరోపిస్తూ 2020 న్యూయార్క్ ఇండిక్ట్మెంట్ను సమర్థిస్తూ అమెరికా $50 మిలియన్ రివార్డును ప్రకటించింది. ఇక వెనజువేలాపై సైనిక చర్యను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించుకున్నారు. అమెరికా పౌరులకు మాదక ద్రవ్యాలనే విషాన్ని అలవాటు చేస్తున్న 11 మంది డ్రగ్స్ ముఠా సభ్యులను అంతమొందించారని, దీంతో అమెరికా సైన్యాన్ని చాలా చక్కగా వాడుకున్నట్లయిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. డ్రగ్ బోటు దాడి అంతర్జాతీయ జలాల్లో జరిగినప్పటికీ దీనిని అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం UN చార్టర్ ఆర్టికల్ 2(4)ను ఉల్లంఘించినట్టు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రెన్ డి అరాగువా ముఠాతో అమెరికా సాయుధ సంఘర్షణ జరగలేదు. ట్రంప్ 2001 ఆథరైజేషన్ ఆఫ్ US ఆఫ్ మిలిటరీ ఫోర్స్ను ఉపయోగించినప్పటికీ ఇది డ్రగ్స్ ముఠాలకు వర్తించదని నిపుణులు చెబుతున్నారు. వెనజువేలాలో మాడ్యూరో ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసమే ట్రంప్ ఇలా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఇక ప్రభుత్వ మార్పిడి కోసం ట్రంప్ సైనిక చర్యకు దిగుతున్నారని, ఈ చర్యలు వెనజువేలా ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా దాని చమురు రంగాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మరియు ప్రాంతీయ అస్థిరతను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా అమెరికా సైనిక చర్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తాయా? ఇవి ప్రాంతీయ శాంతిని ఎలా ప్రభావితం చేస్తాయనేది వేచి చూడాలి.